మనం చూస్తున్న ఈ చోటు ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర భాగ్యనగరం తెలంగాణ. గత 5 రోజులుగా మే 12, 2026 రోజు నుంచి ఇక్కడ గత 5 రోజులుగా బక్రీద్కి మేలు రకం ఒంగోలు జాతి నందులు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పాత నగరానికి వస్తున్నాయి. దానికి నిరసనగా ప్రభుత్వ అనుమతులతో శాంతియుతంగా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ, అదే సమయంలో రైతులకి ప్రజలకి గోవు వ్యవసాయంలో ఒక ముఖ్య పాత్ర, నంది గొప్పతనాన్ని గత 4 రోజులుగా చెప్పుకోవడం జరిగింది. ఇది మేము 10 రోజులు కార్యక్రమం కింద అనుమతులు తీసుకున్నాము, కానీ మాకు 4 రోజులే ఈ అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతులకి గౌరవిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కువ నందులను కాపాడటానికి ఈ పిలుపునివ్వటం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం చేస్తున్న ఎస్పీకే రైతులు ఈ నిరసనని వాళ్ళు పూర్తి మద్దతు ఇచ్చి 2 రాష్ట్రాల్లో ఉన్న రైతులందరూ సుమారుగా ఒక 5 లక్షల రూపాయలు ఈ నందులు కొనటానికి ముందుకు వచ్చారు. ఇది ఒక ఉన్న దాంట్లో మంచి తరుణం ఇది. కానీ ఈ నందులు ఈ డబ్బులకి 3 లేదా 5 నందులు మాత్రమే వస్తాయి. ఇవి నేరుగా మేము కొనటం కాకుండా మేము ఈ వీడియో ద్వారా మీ ప్రాంతాల్లో ఎవరి దగ్గర అయితే ఒంగోలు ఆవులు ఉన్నాయో ఆ ఆవులకి నంది కోసం, గో సంతతి పెరగటానికి, అలాగే గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న వాళ్ళ దగ్గర ఒంగోలు ఆవులు ఉంటే వాళ్ళకి సంతతి కోసం ఇస్తాకి మేలు రకం ఈ నందిని ఇవ్వటానికి, అలాగే దేవాలయాల్లో గో సంతతి ఎవరైనా పెంచుతున్నారంటే మీ ప్రాంతంలో వాళ్ళకి గో సంతతికి ఈ నందిని ఇవ్వటం, అలాగే ఎద్దు గానగుల కోసం ఈ నందిని ఇవ్వటం, అలాగే మీ ప్రాంతాల్లో ఎవరైనా గోవులు సంతతి పెరగటానికి ప్రోత్సహిస్తుంటే వాళ్ళకి ఇవ్వటానికి ఈ నందుల్ని మీకు ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము తీసుకొచ్చే ఈ 3 లేదా 5 నందుల్ని మా దగ్గర ఉన్న ఈ కొద్దిపాటి డబ్బుతో 5 లక్షలతో మేము ఇంతకు మించి కొనలేము. దీనికి మీరు మీ ప్రాంతాల్లోంచి మేము పైన చెప్పిన ఈ 4 అంశాల మీద నందులు కావాలంటే సగభాగానికి మీరు డబ్బుతో వస్తే సగభాగం మేము పెడతాకి సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా చేస్తే 5 వచ్చే చోట 10 నందులు కొనగలుగుతామనేది ఒకటి. 2 వాళ్ళని భాగస్వాములు చేయటం అనేది ఇంకొకటి. ఇలాగే ఎవరైతే మా పిళ్ళై సాంబాతో మేలు జరిగిందో వాళ్ళు ముందుకు రండి. ఏ ఒక్కరోజు కూడా ఈ కార్యక్రమాల్లో మేము చందాలు కోరుకోలేదు. మా సొంత ఖర్చులతోనే మా రైతులే ఈ నిర్వహణ చేయటం జరిగింది ఇన్ని సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ విత్తనం ద్వారా మేలు జరిగిన వాళ్ళు, సంతానం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో గోవు పాత్ర ఉంది, నంది పాత్ర ఉంది. అలాంటి పంటలు తినటం వల్లే మీకు సంతానం కలిగింది. కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చి కొన్ని సుఖాలను ఆపుకుని, కొన్ని ఖర్చులను ఆపుకుని ఒక నందిని కాపాడదాం. అలాగే కులాకార్ రైస్తో ఎవరికైతే కడుపు పండిందో వాళ్ళు ముందుకు వచ్చి ఎంతో కొంత మీ శక్తి మేరకు ఒక నందిని కొనటానికి ముందుకు రండి. అలాగే మీ ప్రాంతాల్లో చదువుకుని ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఊర్లోనూ, జిల్లాలో, మండలాల్లో ఎక్కడో చోట ఉంటానే ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకోండి. పాడి పంటలతో, మంచి పలకరింపులతో ప్రతిరోజు పండగ వాతావరణం గ్రామాల్లో ఉండేది. అలాంటిది మళ్ళీ మీరు ఒక బాధ్యతగా గ్రామం నుంచి ఇంత పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి తిరిగి ఆ గ్రామానికి ఏమైనా చేస్తానంటే మేము
మీకు మీ గ్రామానికి ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు రమ్మన్నా మేము వచ్చి అక్కడ ఈ తరగతులు శిక్షణ వచ్చి మేము ఆ సేవ మా వంతుగా చేయగలుగుతాము. ఇలా మీ ఊరికి ఒక మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇలా గోవుల్ని మీరు ఇలా తీసుకోవడం వల్ల గో సంతతి పెరుగుద్ది. అక్కడ మీ రైతులకి మేము జ్ఞానం ఇవ్వటానికి మేము స్వచ్ఛందంగా మా జీవితం చివరి రోజు వరకు మేము వస్తాం. ఇలా ఎంతోమంది కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద సంస్థలు, దీంట్లో పెద్ద పెద్ద వైద్యులు, న్యాయవాదులు, పారిశ్రామికవేత్తలు, సినిమా కళాకారులు ఎంతో కొంత ఈ భూమికి గోవుకి రుణపడి ఉన్నాం మనం అందరం. ఇది సరైన సమయం. ఎందుకంటే నేను 35 సంవత్సరాల నుంచి భాగ్యనగర్లో నివసిస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్షంగా చూస్తుందంటే మేలు ఇవ్వకు నందులనే కొంటున్నారు వీళ్ళు. ఇవి కానీ అంతరించిపోతే మళ్ళీ మనం తర్వాత తరానికి చూపించడానికి ఇక్కడ ఏమీ ఆధారాలు కూడా ఉండవు. అందుకనే ఇది చిన్న విషయం కాదు, ఏదో మొక్కుబడిగా చేస్తున్న వీడియో కూడా కాదు. ఇది కడుపు నిండా బాధతో దుఃఖంతో చేస్తున్న వీడియో. ఈ వారం రోజుల్లో మనం ఎంత కళ్ళు తెరిస్తే ఈ భూమి మీద గోవు నంది బతుకుద్ది. గోవు నంది లేకపోతే భూమి కూడా బతకదు. భూమికి శ్వాసనివ్వాలన్నా, మట్టికి శ్వాసనివ్వాలన్నా గోమయమే. భూమి దాహం తీర్చాలన్నా గోచర భూముల ద్వారానే దాహం తీరుద్ది. గోవు ఎక్కడైతే నడయాడిందో అక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి. అందుకనే నా ఇల్లు ఏసీ, నా కారు ఏసీ, నా ఆఫీసు ఏసీ, నేను సుఖంగా ఉన్నాను అనుకుంటున్నారు. కానీ మీరు సంపాదించిన డబ్బులు మీ కొడుకులకి, మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి మించి ఇంకా కష్టపడుతున్నారు. కానీ మీ మనవాళ్ళు వయసు వచ్చేసరికి ఈ భూమి మీద ప్రాణవాయువు ఉంటుందా, తాగటానికి నీరు ఉంటుందా, మీ ఊరు ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. ఇది చాలా బాధతో దుఃఖంతో చేస్తున్న వీడియో. ఇది మనం అందరం కలుద్దాం. ఇది జాతి నిర్మాణానికి, మన ధర్మాన్ని నిలబెట్టడానికి చేస్తున్నాం. మీరు శివాలయాలకు వెళ్తున్నారు, ఒక నందీశ్వరుడికి అభిషేకం చేస్తున్నారు. ప్రాణంతో నిండి భూమిని దున్నటానికి, గో సంతతి పెంచటానికి లైవ్లో ఉన్న నందిని కట్ చేస్తుంటే మీ మల్లికార్జునుడు ఏమీ మిమ్మల్ని ఆశీర్వదించడు. మీరు ఒక నందిని మీరు కాపాడితే 1000 సార్లు శ్రీశైలం వెళ్ళొచ్చినట్టు అంత పుణ్యం జరుగుద్ది. ఒక నందిని మీరు కాపాడితే తిరుమల తిరుపతి దేవస్థానానికి 1000 సార్లు వెళ్ళేంత పుణ్యం. ఇది ఈ భూమండలం మీద ఇన్ని రకాల జీవరాశుల్లో నంది పడినంత బాధ ఏ జీవి పడట్లేదు. నంది ఒక్కటే బాధపడుతుంది. నంది అంతరించిపోతే గోవు అంతరించిపోద్ది, గో సంతతి అంతరించిపోద్ది, మానవ జాతి అంతరించిపోతారు. ఈ భూమి కూడా గొడ్రాలుగా అయిపోద్ది భూమి. అందుకని తెలుగు వాళ్ళు దీన్ని అర్థం చేసుకుని ఇది ఒక జాతి సమస్య కింద మీరు పరిగణలో తీసుకుని మీరందరూ కదులుతారని ఆశిస్తూ మీకోసం ఎదురు చూస్తున్నాము. మా రైతులందరూ కలిసి 5 లక్షలు ఇచ్చారు. ఇది గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈ జ్ఞానాన్ని నేర్పిన సుభాష్ పాలేకర్ గారికి, రాజీవ్ దీక్షిత్ గారికి, మాతా నిర్మలానంద గారికి పాద పద్మాలకు నమస్కరిస్తూ మా రైతులకి తరపున ఇక్కడ తెలంగాణ గోశాల సేవా సమితి తరపున ఎంతో రుణపడి ఉన్నాం. 5 లక్షలు ఇవ్వటం అనేది ఎంత కష్టం. జ్ఞానాన్ని సంపాదించుకుని దేశీ విత్తనంతో పంటలు పండించి ఇల్లు గడుచుకుంటా ఒక సామాజిక బాధ్యతగా ఇంత డబ్బుని సమాజ హితం కోసం ఖర్చు పెడుతున్న మా రైతు సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ప్రకృతి వైపరీత్యాలు వస్తే స్పందించటం కాదు, ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉండాల్సింది గోవు, గో సంతతి, నంది. అందుకనే ఎవరైనా స్పందిస్తాను అంటే వాళ్ళకి ఈ నెంబర్లు 6309111423, ఇంకొక నెంబరు 9505940328.
మూడవ నెంబరు 7702631107. ఈ ఉద్యమాన్ని, ఈ మహత్కార్యాన్ని బ్యాక్ టు రూట్స్ రిఫ్లెక్షన్ అమోఘ్ గారికి, ఎక్స్ప్లోర్ విత్ శివ గారికి, బ్యాక్ టు రూట్స్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇది ధర్మం కోసం, మన సంస్కృతి కోసం నిలబడిన ఈ యూట్యూబ్ ఛానల్స్కి మనస్ఫూర్తిగా అభినందనలు. భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు వ్యవసాయానికి సంబంధించిన పాలేకర్ గారి సిద్ధాంతానికి సంబంధించినవి ఈ వీడియోస్ చూడాలని కోరుకుంటున్నాను. వాళ్ళు చేస్తున్న ఈ సేవకి, వాళ్ళ సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. జై బలో గోమాతా కి జై. జై బలో భూమాతా కి జై. జై బలో భారత మాతా కి జై. శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ శివప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. జై గోమాత. జై గోమాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.